నిజంగా ఇది జరిగిన సంఘటన అనమాట. మీ విషయంలో కూడా పక్కా ఇది జరుగుతుంది. జరగలేదు అనండి, నచ్చిన పనికి ఒప్పుకుంటాను. నేను గ్రామంలో 5 ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ నాలుగు పార్టీలకి ఎంజాయ్మెంట్స్ ఇవన్నీ చేసుకున్నారు. ఒకరోజు ఏంటి, ఒక ఫ్రెండ్కి ఇంకొక ఫ్రెండ్ గొడవ వచ్చింది. వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండ్ మీద ఉన్నారు, ఓకే క్లియర్ అయిపోయింది. ఇంకో ఫ్రెండ్ వెళ్ళి మూడోవాడు ఉంటాడు అనమాట. మూడోవాడు వెళ్ళి వాడితో మాట్లాడాడు. ఎందుకురా మీ ఇద్దరు గొడవ వచ్చిందిరా అది ఇది అని అన్నాడు. లేదా చిన్న విషయంకే గొడవ వచ్చిందిరా అని అన్నాడు. అక్కడితో క్లియర్ అయిపోవచ్చు కదా. వాళ్ళిద్దరు మాట్లాడుతున్న సంభాషణ ఈడు వినేసి ఈడెళ్ళి ఆవిడ దగ్గర ఏంటి అన్నాడు తెలుసా, ఒరే నేను కుట్టేతనా అన్నాడరా, ఒరే నేను చంపేతనా అన్నాడరా, నువ్వు ఆ డబ్బులు కుమ్మాను వాట వాడి దగ్గర, అక్కడ ఎంతో డబ్బులు గోకాను వాట, నీకు దగ్గర ఒక 50-60 వేలు వరకు పెట్టాడట నీకని లేనిపోయిన ఒకటికి 5 మాటలు కల్పించి చెప్పినాడు. అయితే ఆవిడ ఊరుకుందరా, దొంగనా కొడుకు వాడు నా గురించి అలాగంటాడా, నా సొమ్మే ఎక్కువ తిన్నాడు వాడు, నేనే వాడికి ఎక్కువ పెట్టాను అని ఆవిడ కోపం అయిపోతాంట. అప్పుడు ఇంకొకడు వచ్చి 4వ వచ్చి, ఎందుకురా మీ ఇద్దరు గొడవ, ఒక అండర్స్టాండింగ్ ఉన్నాను, మనలో మనకెందుకురా గొడవ అని మంచి మాట ఆడినాడు. ఆడేసి తర్వాత, ఒరే ఒకరోజు అటు నువ్వు తాగేసి పడిపోతే దగ్గరుండి ఆడు నీకు హెల్ప్ చేసినాడట, ఆ రోజు వాడు లేకపోతే నువ్వు వేటైపోతుంది వాడు వాడు అంత అన్నాడు అని పొలపెట్టాడు అనమాట. దొంగనా కొడుకు నేను ఎప్పుడు తాగేసి పడిపోను, నాకు ముందు అలవట్లేదు, అదే నా గురించి వాడు అలా చెప్తాండా అని అనుకున్నారు అనమాట. చెప్తున్నానా, ఒకళ్ళు నువ్వు ఒక మాట ఆడావంటే ఆ ఒకటికి 5 పుట్టించి చెప్తాను అనమాట. ఇప్పుడు ఒక మాట నువ్వు చెప్తున్నావంటే అందులో వాస్తవం వీళ్ళు చెప్పట్లేదు, ఏది ఉందా జరిగింది ఏది అనేది నీకు చెప్పట్లేదు. అక్కడికి ఒకటికి 5-4 కల్పించి చెప్తాను అనమాట. దానివల్ల ఏంటంటే ఫ్రెండ్షిప్ ఉన్న క్లోజ్ ఫ్రెండ్షిప్ కూడా పాడైపోద్ది. అది ఎందుకు ఆ సునకానందము అసలు నిజంగా ఆ సునకానందం ఎందుకో నాకు తెలియట్లేదు అసలు నిజంగా. మీకు ఫ్రెండ్స్లో చాలామందికి ఇలా నిజంగా ఈ గుణం ఉంటుంది. ఒరే ఆ అవతలోడు మంచిగా వీడి గురించి చెప్పిన, అవతలోడు మంచిగా వీడి గురించి చెప్పిన, అక్కడికి వెళ్ళి ఒరే నువ్వు తాగిస్తాందనాలా సిగరెట్లు బీడీలు పవన్ పారకులు అన్నీ నవిలేస్తాను వాడు అంత అనరా బాబు అని ఒకటికి 5 చెప్తాడనమాట. అది ఎందుకు అసలు నిజంగా ఆ గుణము ఆ దౌర్భాగ్యం నిజంగా దారుణం. అది ఫ్రెండ్షిప్లో ఎప్పుడూ అలా ఉండకూడదు. మీ ఇద్దరు గొడవ అయితే మీ ఇద్దరు వెళ్ళి ఒక అండర్స్టాండింగ్ మీద, ఒరే మన గొడవ చాలా చిన్నదే, మనం ఇలా కాదు, మనం కలిసిమెలిసి ఉందామని మీలో మీరే ఒక ఈక్వల్ అయ్యి ఒక దీనికి రావాలి. వెనకోడు ఇంకోటి పంపించాడు అనుకో, ఆడు ఒకటికి 10 చెప్పేసి మీ ఇద్దరి మధ్యన ఇంకా బొగ్గు అనిపిస్తాడు అనమాట. ఇద్దరు ఫ్రెండ్స్లో గొడవ అయితే వాళ్ళిద్దరే సార్ట్ చేసుకోవాలి, మూడో వాడిని రానివ్వకండి. ఎందుకురా.